కాలర్ రాహుల్ కెనడా నుంచి కాల్ చేశారు. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి యామిని గారు. నమస్తే అండి మేడం. నాది క్వశ్చన్ ఎన్ఆర్ఐస్ పాయింట్ ఆఫ్ వ్యూ రిలవెంట్ అని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మ్యామ్ మీరు బీజేపీ ఏదైతే ఉందో థర్డ్ టర్మ్లో ఉన్నారు అండ్ ఈ త్రీ టర్మ్స్లో చాలా ఫైనాన్షియల్ ఒక రెవల్యూషనరీ డెసిషన్స్ అయితే తీసుకున్నారు మీరు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఏపీ అనేది ఒక డైర్ స్టేట్లో ఉంది అండ్ ఈ టైంలో బాబు గారు ఉన్నారు. సో ఇప్పుడు యాజ్ అన్ ఎన్ఆర్ఐ నేను ఒక 1 CR వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేద్దామని రెడీగా ఉన్నాను అనుకోండి. నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని. ఏపీలో విజయవాడలోనే 1 crore వర్త్ ఆఫ్ ఏదో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి. దాని మీద నాకు ఇంక్లూడింగ్ స్టేట్ ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్స్ అన్నీ కలిపి ఇంకో 25 lakhs నాకు ట్యాక్సెస్ రూపైన పోతుంది. అండ్ ఇప్పుడు నేను ఈఎంఐతో లోన్ మీద ఇల్లు కొనుక్కుంటే 10 yearsలో నేను ఇంకొక తెలియకుండా ఒక 70 to 80 CR బ్యాంక్ కడతాను. సో టోటల్ 10 yearsలో ప్రాపర్టీ వాల్యూ నాకు డబుల్ అయినా కూడా నేను స్టిల్ దాని మీద ప్రాఫిటబుల్ కాదు. ఇన్ కేస్ బాబు గారి మాయ వల్ల డబుల్ కాకుండా ట్రిపుల్ అయింది అనుకోండి, దాని మీద సెంటర్ మళ్ళీ ఇండెక్సేషన్ తీసేసింది. అంటే ఇప్పుడు నేను ప్రాపర్టీ ఫ్యూచర్లో ట్రిపుల్ అయిన తర్వాత నేను అమ్ముకున్నా అతను ఎన్ఆర్ఐ, నాకు దాని మీద వచ్చే బెనిఫిట్లో మీరు 20% తీసుకున్నారు. అంటే 1 crore ఇన్వెస్ట్ చేసి 20 years టైం పీరియడ్లో నాకు దాని మీద వచ్చే రియల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఆల్ ద ట్యాక్సెస్ అండ్ ఇండెక్సేషన్ బెనిఫిట్స్ అన్నీ తీసేసిన తర్వాత నాకు వచ్చే బెనిఫిట్ 60 to 70 lakhs. దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారో, అసలు ఎన్ఆర్ఐస్ ఏపీలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఈ ఇంత భయంకరమైన ట్యాక్సెస్ ఏంటండి? రాహుల్ గారు, ఇన్వెస్ట్మెంట్ గురించి అంటే మీరు పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, విచ్ ఈజ్ ఓకే. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మాయనో అలాని మనం పక్కన పెడితే కనుక ఏదైనా స్టేట్లో ప్రోగ్రెసివ్గా ఉంది, లేదంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్నే తీసుకోండి. హైదరాబాద్ ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా హైదరాబాద్ కేవలం సైబరాబాదే కాకుండా ఆ సిటీ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా ఎక్కడైనా సరే ప్రాపర్టీస్కి మంచి రిటర్న్స్ వస్తున్నాయి. సో ఈవెన్చువల్లీ ఆంధ్ర కూడా 5 ఏళ్ళు గ్యాప్ మధ్యలో వచ్చింది కాబట్టి అదే కనుక ఎన్డీఏ ప్రభుత్వమే 19 నుంచి ఇప్పటి వరకు ఉంటే కనుక ఈ పాటికి చాలా మటుకు బెనిఫిట్ ఉండేది, అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ. ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. మీరు వేసిన క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఒక ఇండివిజువల్ బేస్డ్ ట్యాక్సెస్ అండ్ మొన్న రీసెంట్గా కన్స్ట్రక్షన్స్కి సంబంధించి కొన్ని ట్యాక్సెస్కి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా రిలీఫ్ని ఇచ్చింది. దాంతో చాలా సంస్థలు కూడా వాళ్ళు హర్షాన్ని కూడా వ్యక్తపరిచారు. సో ఇట్స్ అబౌట్ లైక్ అన్ ఇండివిజువల్. ఒక ఇండస్ట్రీలో సెజ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనుకునే దానికి చాలా స్కీమ్స్ ఉంటాయి. ఇండివిజువల్గా అంటే ఇట్స్ ఆల్ లైక్ ఒక హోప్ అంతే, ఇందాక ఇచ్చినట్టు ఎగ్జాంపుల్. బట్ డెఫినెట్గా ఆంధ్రాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి.